చిన్న బేబీకి ఏదో నాటు పసరు మందు 2-3 డ్రాప్స్ ఏసారని వస్తారబ్బా రిలేటివ్స్ అని జెప్పి, అమ్మమ్మని జెప్పి, తాతయ్య అని జెప్పి, నానమ్మలని జెప్పి. వాళ్ళు సర్టిఫికేట్‌లు తెచ్చుకోవడం వేస్ట్. మీరైపోండి లేకపోతే డాక్టర్లు. పోనీ మీరు చేయకపోయారా సి సెక్షన్ ఏమన్నొస్తే? ఇయన్నీ రుద్దుతా ఉంటారు. ఇలానే ఉండాలి, అలానే ఉండకూడదు. పిల్లకి కోల్డొస్తది, ఇది తినాలి, అది తాగాలి. పోస్ట్ పార్టమ్‌లో మదర్ ఐదర్ అది నార్మల్ డెలివరీ అవ్వచ్చు, సి సెక్షన్ అవ్వచ్చు. స్ట్రెస్ తీసుకొచ్చి ఆమెని ఏది పడితే అది జేసి, నువ్వేదో తింటే పిల్లకి జలుబొస్తది. నువ్వేదో అల్పాహాస అని చెప్పి గైనకాలజిస్ట్ వైజాగ్‌లో ఉంటారు. ఆమె తీసుకోండి. ప్రతీదీ మారిపోయింది. మీరు కూడా మారాలి. నేను జస్ట్ అవేర్‌నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నా. నేను జస్ట్ నార్మల్‌గా రీల్స్ స్క్రోల్ చేస్తుంటే నాకొక గైనకాలజిస్ట్ డాక్టర్ అయిన ఒక వీడియో వచ్చింది. సో, చెప్తాను ఆ డాక్టర్ పేరు గూడా. కావాలంటే నా వీడియో చూసిన తర్వాత మీరు ఆ పేజ్‌కెళ్ళి నిజంగానే ఆ డాక్టర్ చెప్పారో లేదో చూడండి. సో, డెలివరీ అయిన తర్వాత చాలా మనకి పాతకాలపు నుంచి వస్తున్న ట్రెడిషన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో మన ఇంట్లో కూడా చాలామంది లైక్ అమ్మమ్మలు, నానమ్మలు లేకపోతే మన అత్త సైడ్ వాళ్ళు గానీ, ఎవరన్నా గానీ అసలు పోస్ట్ పార్టమ్‌లో మదర్ ఐదర్ అది నార్మల్ డెలివరీ అవ్వచ్చు, సి సెక్షన్ అవ్వచ్చు, చాలా గో త్రూ అయ్యి, స్ట్రెయిన్ అయిపోయి, చాలా ఒక డిఫరెంట్ అదొక రోలర్ కోస్టర్ రైడ్ కన్నా దారుణం అది. అసలు చెప్పడానికి కూడా వీల్లేనంత ఒక సిట్యుయేషన్‌లో నుంచి వాళ్ళు అప్పుడే బయటకొచ్చున్నప్పుడు, ఆ చిన్న బేబీని చూసిన తర్వాత వాళ్ళు ఆ పడిన కష్టమంతా మర్చిపోయి చాలా హ్యాపీ మూమెంట్‌లో ఉన్నప్పుడు, వీళ్ళెక్కడి నుంచో వస్తారబ్బా రిలేటివ్స్ అని జెప్పి, అమ్మమ్మని జెప్పి, తాతయ్య అని జెప్పి, నానమ్మలని జెప్పి వచ్చి ఎక్కలేనియన్నీ రుద్దుతా ఉంటారు. ఇలానే ఉండాలి, అలానే ఉండకూడదు, పాపకి ఇట్లా జేయాలి, లేకపోతే మదర్ ఇట్లానే ఉండాలి, మదర్ ఇది తింటేనే పిల్లకి కోల్డొస్తది, ఇది తినాలి, అది తాగాలి. ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కావట్లే. ఆ డాక్టర్లు సంవత్సరాలు, సంవత్సరాలు చదువుకొని లక్షలు, లక్షలు ఫీజు కట్టి వాళ్ళు సర్టిఫికేట్‌లు తెచ్చుకోవడం వేస్ట్. మీరైపోండి లేకపోతే డాక్టర్లు. పోనీ మీరు చేయకపోయారా సి సెక్షన్ ఏమన్నొస్తే? ఆ కత్తులు, కటార్లు ఏవో ఉంటాయి గదా! అవన్నీ తీసుకొచ్చి ఇమ్మని చెప్తాము. మీరు జేసేయండి కదా లేకపోతే. నాకు అర్థం కావట్లే. నేనిక్కడ మన ట్రెడిషన్స్‌కి నేనెప్పుడు ఎగనెస్ట్ కాదు. కానీ రోజులు మారుతున్నాయి. దయచేసి ఈ వీడియో ఎవరైనా వయసులో పెద్దవాళ్ళు చూస్తే గనక గుర్తించండి. ఇది జస్ట్ అవేర్‌నెస్ కోసం చేస్తున్న వీడియో. లైక్ నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఒక 2, 3 చెప్తాను. ప్లీజ్ రీకాలిక్యులేట్ చేసుకోండి. అప్పట్లో మనకి పసుపు కావాలంటే పసుపు కొమ్ములు తీసుకొనొచ్చి, వాటిని దంచి, చేపించి ఇంత న్యాచురల్‌గా ఉండేది. ఈ రోజుల్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కనీసం ఒక్క పంట గూడా డబ్బులు లేకుండా పండట్లే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఆర్గానిక్‌గా దొరకట్లే. అలాంటప్పుడు నేనొక పసుపు అప్లై చేసుకుంటే అది ఆల్మోస్ట్ 10 డేస్ అలానే ఉంది. మీరు అర్థం చేసుకోండి అది పసుపా? యెల్లో కలరా అని జెప్పి. కలర్‌ని మీరు పసిపిల్లలకి రాయాలని ట్రై చేస్తున్నారని గ్రహించండి కొంచెం. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రూ. 2 కాటుక డబ్బా కొంటారు. కళ్ళకి పెద్ద పెద్ద బొట్లు, దిష్టి బొట్లని చెప్పి అన్నీ నులుముతారు చిన్న పిల్లలకి పట్టుకొని. డాక్టర్లు మొత్తుకుంటున్నారు. అందులో ఏముండదు కెమికల్స్ తప్ప. రూ. 2కి ఎవడమ్మా నీకు ఆర్గానిక్‌గా కాటుకిచ్చేది? నీకంత ఓపిక ఉంటే బాదం పప్పుతో ఏదన్నా ఒత్తులతోనో చేసుకొని ఆర్గానిక్‌గా నువ్వే తయారు చేసుకో. అది కూడా పెట్టొద్దు. ఎందుకంటే ఏదో అప్పట్లో అంటే సామెతంట కళ్ళు కాటుక అప్లై చేస్తే కళ్ళు పెద్దయవుతాయంట. పెద్ద పెద్ద కళ్ళొస్తాయంట. ఇక జీన్స్ ఇవన్నీ ఎందుకున్నది? హెయిర్‌కేమో ఏదో పెట్టాలంట, నోట్లో ఆముదం బొయ్యాలంట, తేనె బొయ్యాలంట. పసి పిల్లలు ఫస్ట్ 6 మంత్స్ వరకు ఎక్స్‌క్లూజివ్‌గా బ్రెస్ట్ మిల్క్ తప్ప ఇంకేమీ ఇవ్వకూడదు. అర్థం చేసుకోండి కొంచెం. అప్పటి జనరేషన్ నిజంగానే చాలా బావుంది. మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆర్గానిక్‌గానే అన్నీ ఇంట్లోనే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు సొసైటీ మారిపోయింది. జనాలు మారిపోయారు. ప్రొడక్షన్ అనేది కంప్లీట్‌గా ఆర్టిఫిషియల్‌లో వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏదున్నా గూడా బయట ఆర్టిఫిషియలే. మిల్క్‌తో సహా. మిల్క్ ఒకప్పుడు ఇంటికొక బఫెలో ఉండి దాని నుంచి మిల్క్ తీసుకొని ఇంట్లో ఆ నలుగురు అందరూ తాగేవాళ్ళు, తినేవాళ్ళు. ఇప్పుడు టోన్డ్ మిల్క్ అంట. ఒక పాలు 90 రోజులు ఎలా స్టోర్ ఉంటుంది? ఒక పాల ప్యాకెట్‌కి 90 డేస్ లైఫ్ ఎలా ఉంటుంది? అదే మన పాతకాలపు పాలైతే జస్ట్ 1, 2 డేస్‌లోనే విరిగిపోతది. చాలా మంచిదైతే ఒక 2 డేస్‌కి ఉంటదేమో. అర్థం చేసుకోండి. ప్రతీదీ మారిపోయింది. మీరు కూడా మారాలి.
నేను చూసిన వీడియో డాక్టర్ శిల్పా హసా అని చెప్పి గైనకాలజిస్ట్ వైజాగ్లో ఉంటారు. ఆమె వీడియో ఒకటి చూశాను. చిన్న బేబీకి ఏదో నాటు పసరు మందు 2 to 3 డ్రాప్స్ వేశారని చెప్పి ఆవిడ డెలివరీ చేసిన ఒక బేబీ ఒక మదర్ వచ్చి బాధపడుతున్నారు. మీరు అవేర్నెస్ వీడియో చేయండి మేడం, ఇట్లా మా రిలేటివ్స్ ఎవరో పోయమన్నారని చెప్పేసి పోసారంట 9 రోజుల స్నానం అప్పుడు. ఆ బేబీ సర్వైవ్ అవ్వలేక 20 లక్షలు ఎదురు ఖర్చు పెట్టినా కూడా ఆ బేబీ బతక్క చనిపోయిందంట. ఆ తల్లి నిజంగా ఎంత గోత్రు అవుతుందో ఒకసారి ఆలోచించండి. చాలామంది ఈ రోజుల్లో పిల్లలు లేక ఏడుస్తున్న వాళ్ళు, ఐవీఎఫ్లకి, ఐయూఎఫ్లకి ట్రీట్మెంట్ల కోసం తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి మీకు తెలియకపోతే తెలీదని ఒప్పుకోండి. ఒకవేళ మీకు ఏమైనా చేయాలనిపిస్తే 1కి 10 సార్లు ఆలోచించి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, డాక్టర్ ఓకే చెప్పిన తర్వాతే చేయండి ఏదైనా. లేదంటే అసలు మీకు అనవసరం. ఆ ఆ తల్లికి తప్ప ఆ బిడ్డకి తీసుకోవడానికి ఎటువంటి రైట్ ఎవరికీ లేదు యాక్చువల్లీ. ఆ తల్లిని తప్ప ఇంకెవరిని ముట్టుకొనివ్వకూడదేమో నాకు తెలిసి. అప్పుడే మేబీ అట్లాంటి రూల్స్ ఏమైనా వస్తే ఏమన్నా మారుతారేమో. అసలు మీరెవరండి? మీరు కన్నారా? అదేమనంటే డైలాగ్స్ పాస్ చేస్తున్నారంట. లైక్ మేము కనలేదా? మేము చేయలేదా? మీరే దేవతలా పైనుంచి దిగొచ్చారా? మారాయండి. రోజులు మారాయి. మీరు కన్నారు. మేము కన్నాము. కాకపోతే జనరేషన్స్ మారాయి. అండ్ నెక్స్ట్ చాలా పద్ధతులు ఇవన్నీ మారిపోయినాయి. దయచేసి ఆ టైంలో హస్బెండ్ అయినా, అమ్మ నాన్న అయినా, అమ్మమ్మలు, తాతయ్యలైనా, అత్తమామలైనా ముందు ఆ తల్లికి, ఆ బిడ్డకి కంఫర్ట్‌నివ్వండి. సెక్యూరిటీ, సేఫ్టీ, కంఫర్ట్ ఇవి ముఖ్యం. ఆ తల్లి ఎంత హ్యాపీగా ఉంటే అంత మంచి ఫుడ్ తింటే మంచిగా ఆ బేబీకి పాలివ్వగలుగుతది. మీరిట్లా మెంటల్ స్ట్రెస్ తీసుకొచ్చి ఆమెని ఏది పడితే అది జేసి, నువ్వేదో తింటే పిల్లకి జలుబొస్తది, నువ్వేదో తాగితే పిల్లకి ఏదో వస్తది. ఇట్లాంటియన్నీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, డాక్టర్ చెప్పిన తర్వాత ఏదన్నా చేయండి. వాళ్ళు 17 ఏళ్ళు, 18 ఏళ్ళు ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక్కొక్క డాక్టర్ చెప్తుంటే వినాలి. ఈ రోజులు మారిపోయినాయి. నేను ట్రెడిషన్‌ని తప్పు పట్టట్లేదు ఇక్కడ. కానీ రోజులు మారాయి కాబట్టి మీరు కూడా మారండి అని అడుగుతున్నాను అంతే. జస్ట్ అవేర్‌నెస్ వీడియో. ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తుంటే గనుక దయచేసి మీ పిల్లల్ని ఫోర్స్ చేయకండి. మేము మా మనవళ్ళని ఇలా చేయాలి, అలా చేయాలి, మనవరాలు ఇలా ఉండాలి, అలా ఉండాలి. లెట్ దెమ్ బీ, లెట్ దెమ్ లివ్. వాళ్ళకి తెలుసు వాళ్ళేం చిన్న పిల్లలు కాదు. పిల్లల్ని కన్నారంటే వాళ్ళకి కూడా 25 ఇయర్సో, 20 ఇయర్సో అబోనే ఉంటారు కదా! సో, వాళ్ళు డాక్టర్ చెప్పిందే ఫాలో అవుతారు. డాక్టర్ చెప్పినట్టు వింటారు. ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా డాక్టర్ చూసుకుంటారు. మీరు అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అయ్యి ప్రాణాలతో చెలగాటాలు ఆడకండి. ఓకేనా? దిస్ ఈజ్ మై హానెస్ట్ రిక్వెస్ట్. చాలా మందిని చూశాను నేను ఈ ఫేజ్‌లో ఉన్నోళ్ళని. దయచేసి యంగ్ పీపుల్ ఎవరైనా చూస్తున్నారంటే గనుక దయచేసి కొంచెం చదువుకున్నారు కాబట్టి బేసిక్ రీసెర్చ్ చేయండి. ఏఐని అడగండి, లేకపోతే డాక్టర్‌ని అడగండి, కన్సల్ట్ అవ్వండి. ఏది మంచి, ఏది చెడు మీకే ఒక క్లారిఫికేషన్ వస్తది. దాన్ని బట్టే మీరు ఫాలో అవ్వండి. ఎవడో చెప్పాడని చెప్పేసి మీ పిల్లల పైన మీరు చేయకండి. అసలు ఫారెన్‌లో ఇవన్నీ ఎందుకు లేవో నాకు అర్థం కావట్లే. ఫారెన్‌లో బేబీస్‌ని ఎంత జెంటిల్‌గా హ్యాండిల్ చేస్తారంటే అసలు చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తారు. మనం మాత్రం సబ్బులు పూసేసి, పసర్లు పోసి, ఆముదాలు పోసేసి రుద్ది, రుద్ది, రుద్ది వదిలిపెడతారు. నాకు అర్థం కాదు ఏంటో మరి ఇది. ఈ ట్రెడిషన్స్ అన్నీ వాళ్ళకి లేవా? మరి లేకపోతే వాళ్ళు ఫాలో అవ్వరా? లేకపోతే వాళ్ళు పిచ్చోళ్ళా ఏంటి? వాళ్ళు కనట్లేదా పిల్లల్ని? వాళ్ళు పెంచట్లేదా ఇవన్నీ పోయకుండా? ఇలానే చేస్తేనే ఇలానే అవుతది ఏం లేదు. ఏదైనా 90% జెనెటిక్స్ నుంచే వస్తది. హెయిర్, ఫేస్, తెలుపు, నలుపు అన్నీ జెనెటిక్స్ నుంచే వస్తాయి. ఏదో మీరు స్నానం చేసేటప్పుడు నోస్ ఇట్లిట్లా ఒత్తితే పొడుగు ముక్కొచ్చిద్ది ఇవన్నీ వదిలేయండి బాబు. వాళ్ళ పిల్లలు పొట్టిగానే ఉంటారు. వాళ్ళ పిల్లల వాళ్ళ ముక్కు పొట్టిగానే ఉంటది. వాళ్ళ కళ్ళు చిన్నగానే ఉంటాయి. మీరేమి కాటుకు పెట్టి ఆ కళ్ళని పెద్దది చేయాల్సిన అవసరం లేదు. ముక్కును పొడుగు చేయాల్సిన అవసరం లేదు. చేతులు, కాళ్ళు లాగి మసాజ్ చేసి వాళ్ళ కాళ్ళు, చేతులు ఏం పొడుగు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని వదిలేయండి ప్లీజ్. This is my honest and humble request to everyone who is watching this video. Thank you for watching. Bye bye.